గోధుమ రవ్వ ఉప్మా కోసం ముందుగా వేరుశనగుల్ని వేపుకొని పక్కన తీసేసుకున్నాను. తర్వాత కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకున్నాను. దీనివల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పొటాటోస్ వేసుకొని బాగా ఉడికిన తర్వాతనే నేను టొమాటో యాడ్ చేశాను. టొమాటో కూడా మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. అలాగే వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మనం రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఉప్మా అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట, గడ్డలు కట్టకుండా. ఆ తర్వాత మనం లాస్ట్లో విడిగా తీసి పెట్టుకున్నాం కదా వేరుశనగుళ్ళు, అవి కూడా యాడ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంత టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.